Hello everyone, welcome back to my channel. This is the day 9 of learning HTML in 10 days. Today we will discuss about semantic tags and comments in HTML. Semantic tags అంటే ఏంటి, అసలు వాటిని ఎందుకు యూజ్ చేస్తాం? Semantic tags లో మనకు హెడర్, nav, aside, సెక్షన్, ఆర్టికల్, ఫోటర్ అనే ట్యాగ్స్ ఉంటాయి అనమాట. ఆ ట్యాగ్స్ని ఎందుకు యూజ్ చేస్తాం? అలాగే HTML లో కమెంట్స్ అంటే ఏంటియో చూద్దాం. మనకు సిమాంటిక్ ట్యాగ్స్ అంటే ఏంటంటే మీనింగ్ఫుల్ ట్యాగ్స్ అనమాట. ఈ సిమాంటిక్ ట్యాగ్స్ని యూజ్ చేసుకుంటే మన వెబ్సైట్కి ప్రాపర్ స్ట్రక్చర్ అనేది వస్తుందన్నమాట. ప్రాపర్ స్ట్రక్చర్ సిమాంటిక్ ట్యాగ్స్ని యూజ్ చేసుకుంటే ఎందుకు వస్తుందంటే, సిమాంటిక్ ట్యాగ్స్లో హెడర్, ఎసైడ్, సెక్షన్, ఆర్టికల్, ఫోటర్ ఇలాంటి ట్యాగ్స్ ఉంటాయి అనమాట. నేవ్ అని ఈ ఈ ట్యాగ్స్ తోటే మీనింగ్ అనేది డిఫైన్ అవుతుంది అనమాట. అది బ్రౌజర్కి కూడా ఈజీగా అర్థమవుతుంది అనమాట. మీనింగ్ఫుల్ వేలో ఇది హెడర్కి సంబంధించిన పార్ట్, ఇది ఫోటోకి సంబంధించిన పార్ట్, ఇది నేవ్ బార్ అని ఈ విధంగా అర్థమవుతాయి అనమాట. అందుకోసం మనం సిమాంటిక్ ట్యాగ్స్ని యూజ్ చేస్తాం. అలాగే కాదు, మనం సిమాంటిక్ ట్యాగ్స్ యూజ్ చేయడం వల్ల మన కోడ్ వేరొక డెవలపర్స్ చదివినా కూడా, వేరొక డెవలపర్స్ చూసినా కూడా వాళ్ళకి కూడా ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఇది హెడర్ పార్ట్, ఇది ఫోటర్ పార్ట్, ఇది నేవ్ పార్ట్, ఇది ఎస్ఐడి సెక్షన్, ఇది మెయిన్ కంటైనర్ అని ఈ విధంగా అర్థమవుతాయి అనమాట. ఆ విధంగా అర్థం అవడానికి మనం సిమాంటిక్ ట్యాగ్స్ అనేవి యూజ్ చేస్తాం. సిమాంటిక్ ట్యాగ్స్లో డిఫరెంట్ ట్యాగ్స్ ఉంటాయి అనమాట. అవన్నీ ఒకసారి చూద్దాం. సిమాంటిక్ ట్యాగ్స్ యూజ్ చేయడం వల్ల మనం డిఫరెన్స్ అయితే ఏం నోటీస్ చేయలేం, కానీ వేరొక డెవలపర్స్కి లేదా బ్రౌజర్కి మీనింగ్ఫుల్ వేలో అర్థమవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం h1 ట్యాగ్ తీసుకొని దిస్ ఈజ్ టైటిల్ అని పెట్టా. టైటిల్ ఒక వెబ్సైట్లో టైటిల్ ఎక్కడ ఉంటుంది, టాప్లో ఉంటుంది. ఒక h1 ట్యాగ్ తీసుకొని దిస్ ఈజ్ టైటిల్ అని పెట్టా. అది వరకు హెడ్డింగ్ పార్ట్ అని అర్థమవుతుంది, కానీ బ్రౌజర్కి ఇది హెడర్ పార్ట్ అని అక్కడ యూజ్ చేయాలి, అర్థం కాదనమాట. మనం h1 అనేది ఎక్కడైనా యూజ్ చేసుకుంటాం. అదే దీనికి మనం హెడర్ హెడర్ అని ఇచ్చుకుంటే ఇది ఒక ప్రాపర్ వేలో ఉంటుంది అనమాట. హెడర్ పార్ట్లో h1 అనే ట్యాగ్లో దిస్ ఈజ్ టైటిల్ అని ఉంది, సో దిస్ ఈజ్ హెడర్ పార్ట్ అని ఈజీగా అర్థమవుతుంది అనమాట. అలాగే మిగతా ట్యాగ్స్ కూడా ఆ విధంగానే వర్క్ అవుతాయి అనమాట. ఫోటర్లో ఏదైనా వెబ్సైట్కి సంబంధించిన కాపీ రైట్స్ కానీ అవన్నీ కూడా అక్కడ పెట్టుకుంటారు అనమాట. ఇవన్నీ కూడా ప్రాపర్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీ అందరికి చూపిస్తాను అనమాట. కోడ్ తీసుకొని ఈ సిమాంటిక్ ట్యాగ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. కోడ్ నేను కాపీ చేసి పేస్ట్ చేశాను. ఇక్కడ హెడ్డింగ్ పార్ట్లో మై వెబ్సైట్, వెల్కమ్ టు మై వెబ్సైట్ అని హెడ్డింగ్ ట్యాగ్ ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నా, అది హెడర్గా డిఫైన్ చేసుకున్నా. అలాగే నెక్స్ట్ నేవ్ బార్లో నేవ్ బార్ లెక్క ఈ నేవ్ బార్లో హోమ్, అబౌట్, కాంటాక్ట్ అని త్రూ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ తీసుకొని ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్కి యాంకర్ ట్యాగ్ ఇచ్చాను అనమాట. అంటే అవి లింక్స్ లాగా యాక్ట్ అవుతాయి అనమాట. అలాగే ఇంకొక సెక్షన్లో, అంటే మెయిన్ సెక్షన్కి వచ్చేసరికి హెడర్, నేవ్, కింద సెక్షన్ లాస్ట్లో ఫోటో ఉంటుంది కదా. అలాగే సెక్షన్లో ఇంకా ఆర్టికల్ తీసుకొని ఆర్టికల్లో H2 లేటెస్ట్ బ్లాగ్ పోస్ట్ అని పెట్టి ఇంకొక పారాగ్రాఫ్ తీసుకుని నెక్స్ట్ కూడా అలాగే చేసా. అండ్ అసైడ్ అని సైడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఈ విఎస్ కోడ్లోని చూసుకుంటే ఇండెక్స్ అని ఇది ఒక డాక్యుమెంట్లో ఉంది. సైడ్ ఇవి ఫోల్డర్స్ అనేవి ఉన్నాం అనమాట. ఈ ఫోల్డర్లో ఉన్నది ఇదంతా కూడా అసైడ్, ఇదంతా మెయిన్ కంటెంట్ అనమాట. ఆర్టికల్ ఆర్ సెక్షన్ అనమాట. డిఫరెంట్ సెక్షన్స్కి డివైడ్ చేసుకోవచ్చు. ఈ సైడ్ ఉన్నదంతా అసైడ్ అనుకోవచ్చు అనమాట. ఆ విధంగా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఈ సిమాంటిక్ ట్యాగ్స్ని యూజ్ చేసుకొని మన కోడ్ని ప్రాపర్ వేలో ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ కోడ్ని ప్రాపర్ వేలో ఆర్గనైజ్ చేసుకుంటే వేరొక డెవలపర్స్కి కానీ బ్రౌజర్కి కానీ ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ప్రాపర్ ఎర్రర్ అంటే HTML ఎర్రర్స్ ఏం కనిపించవు. మనం ఏదైనా తప్పులు చేసినా కూడా బ్రౌజర్లో ఈ పార్ట్లో మనకు ఈ రాంగ్ ఉంది, దీన్ని కరెక్ట్ చేసుకోవాలని డైరెక్ట్గా మనం హెడ్డింగ్ అయితే హెడ్డింగ్, నేవ్ అయితే నేవ్, ఫోటో అయితే ఫోటో, ఆర్ ఆర్టికల్ అయితే ఆర్టికల్, సెక్షన్ సైడ్ వీటన్నిటిలోకి వచ్చి మనం ఈజీగా మాడిఫై చేసుకోవచ్చు అనమాట. అలాగే లాస్ట్లో ఫోటో తీసుకొని కాపీ రైట్ ఆల్ రైట్స్ రిజర్వ్డ్ అని పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నాం అనమాట. ఈ విధంగా మనం ఈ సిమాంటిక్ ట్యాగ్స్ని యూజ్ చేసుకొని కోడ్ని స్ట్రక్చర్డ్ వేలో, మీనింగ్ఫుల్ వేలో పెట్టుకుంటాం అనమాట. మనం ఈ విధంగా పెట్టుకున్న, నార్మల్గా పెట్టుకున్న మనకు అవుట్పుట్ అనేది సేమ్ వస్తుంది, కానీ ఒక ఆర్గనైజ్డ్ వేలో ఉండాలి కాబట్టి సిమాంటిక్ ట్యాగ్స్ని యూజ్ చేస్తాం. మీనింగ్ఫుల్ వేలో ఉండాలి కాబట్టి. మనం నార్మల్గా పెట్టుకున్న సిమాంటిక్ ట్యాగ్స్ యూజ్ చేయకపోయినా కూడా ఇలాగే ఉంటుంది. మనం ఈ సిమాంటిక్ ట్యాగ్స్ని చూసుకుంటే హెడర్లో CSS ఇచ్చినప్పుడు CSSతో ఈ హెడర్ పార్ట్ వరకు సపరేట్ డిజైన్ చేసుకోవచ్చు, ఆర్ నేవ్ పార్ట్ వరకు
సపరేట్గా డిజైన్ చేసుకోవచ్చు, సెక్షన్ వర్క్ సపరేట్గా డిజైన్ చేసుకోవచ్చు, స్టైలింగ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. ఆర్ లేకపోతే మనం సిఎస్ఎస్తో ఇదంతా కూడా డివ్ అనే ట్యాగ్లో పెట్టుకుని, డివ్ అనేది కంటైనర్ ట్యాగ్ అనమాట. డివ్ ట్యాగ్ అనేది ఒకటి ఉంటుంది, అది సిమాంటిక్ ట్యాగ్ కాదనమాట, నార్మల్ ట్యాగ్. ఈ డివ్ అనే ట్యాగ్లో పెట్టుకుని ఆ డివ్కి మనం సెలెక్టర్ ఇచ్చుకొని ఆ సెలెక్టర్తో ఏ సెలెక్టర్ అయితే ఆ సెలెక్టర్తో సిఎస్ఎస్ అప్లై చేసుకుంటే అది కూడా మనం దీనిలాగా చేసుకోవచ్చు. కాబట్టి అది మీనింగ్ఫుల్ వేలో ఉండదు అనమాట, అది నాన్ సిమాంటిక్ ట్యాగ్ అనమాట. ఇవి సిమాంటిక్ ట్యాగ్స్. ఈ సిమాంటిక్ ట్యాగ్స్ యూస్ చేసుకొని మనం మీనింగ్ఫుల్ వేలో మన హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ అనేది స్ట్రక్చర్ వేలో పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం హెచ్టిఎంఎల్లో కమెంట్స్ గురించి చూద్దాం. కమెంట్స్ అంటే ఏం లేదు, ఇక్కడ మనం సిమాంటిక్ ట్యాగ్స్ అని ఒకటి డిఫైన్ చేసాం. ఇక్కడ బాడీలో రాసాం కదా, బాడీలో రాస్తే బ్రౌజర్లో ప్రింట్ అవ్వాలి కానీ ప్రింట్ అవ్వదు. ఎందుకు ప్రింట్ అవ్వదు అంటే అది కమెంట్. మనం ఏదైతే మన హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో కమెంట్ చేస్తామో అవి బ్రౌజర్లో ప్రింట్ అవ్వవు అనమాట. అవి ఒక మీనింగ్ఫుల్ వేలో ప్రోగ్రామర్కి ఆర్ వేరొక డెవలపర్స్కి దీనికి సంబంధించిన కోడ్ ఆర్ దానికి మీనింగ్ డిఫైన్ చేసుకోవడానికి దానిలో యూస్ఫుల్ వేలో ట్రిక్స్ అండ్ టిప్స్ని అందులో మెన్షన్ చేసుకోవడానికి అయితే కమెంట్స్ అనేవి వర్క్ అవుతాయి అనమాట. ఆ కమెంట్స్ మనకు బ్రౌజర్లో రన్ అవ్వమాట, బ్రౌజర్లో హైడ్ అయిపోతాయి కమెంట్స్ అనేవి. ఈ కమెంట్స్ని యూజ్ చేసుకొని మనం మనకు కన్వీనియంట్ వేలో కోడ్ అనేది డాక్యుమెంటేషన్ రూపంలో చేసుకోవచ్చు అనమాట. ఈ కమెంట్స్ ఎలా చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను కమెంట్స్ అని ఒక టెక్స్ట్ తీసుకున్నాను, కంట్రోల్ క్వశ్చన్ మార్క్ క్లిక్ చేస్తే కర్సర్ అక్కడ ఉండి కంట్రోల్ క్వశ్చన్ మార్క్ క్లిక్ చేస్తే కమెంట్ అయిపోతుంది అనమాట. కమెంట్ని అండూ చేయడానికి కూడా కంట్రోల్ క్వశ్చన్ మార్క్ అనమాట. ఓకే, ఈ విధంగా మనం కమెంట్స్ అనేవి HTML యూజ్ చేసుకుంటాం. ఈ కమెంట్స్ని మనం మల్టిపుల్ లైన్స్కి కూడా రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ కమెంట్స్ మనం ఎన్ని రాసుకున్నా కూడా మనకు బ్రౌజర్లో అనేది డిస్ప్లే అవ్వన్నమాట, కమెంట్స్ అనేవి బ్రౌజర్లో హైడ్ అయిపోతాయి. ఈ విధంగా మనం కమెంట్స్ని యూజ్ చేసుకుంటాం. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడే వీడియో, సిమాంటిక్ ట్యాగ్స్ అండ్ కమెంట్స్. ఈరోజు చూసాం సిమాంటిక్ ట్యాగ్స్లో హెడర్, nav, aside, సెక్షన్, ఆర్టికల్, ఫోటో ఇవన్నీ ఎందుకు యూజ్ చేస్తాం, అలాగే ఈ సిమాంటిక్ ట్యాగ్స్ వల్ల యూజ్ ఏంటో కూడా చూసాం, కమెంట్స్ ఎలా చేయాలో చూసాం. నెక్స్ట్ వీడియోతో